ఉన్నారు? సో మన ఛానల్‌లో లాంగ్ వీడియో రాక చాలా రోజులైపోయింది కదా! సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు లాస్ట్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటది. నేను ఆల్రెడీ క్యారింగ్ అని చెప్పి. సో కొంచెం హెల్తీ అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతం ముందు రోజు నేను ఏమేమి ప్రిపేర్ అయ్యాను అండ్ శ్రీమంతం ఎలా జరిగింది అండ్ నేను ఎలా అవుట్‌ఫిట్స్ వేసుకున్నాను అవి నాకు సెట్ అయ్యాయా లేదా అని చెప్పి ఈ వీడియోలో అయితే చూసేయండి. 7th మంత్‌లో చేసుకుంటున్నాను. ఎందుకు అనంటే 5th మంత్‌లోనే చేసుకుందాం అనుకున్నాను. బట్ మా మామయ్యకి అంటే రాజు వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అనేది అయ్యింది. సో అప్పుడు చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, అంత స్కోప్ కూడా లేకుండే. అండ్ 9th మంత్లో చేసుకుందామని అనుకున్నాను. సో ఎప్పుడు డెలివరీ అయ్యే తెలీదు. 1 మంత్లో డెలివరీ అండ్ 21st ఈవెంట్ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎందుకు రిస్క్ అనిపించింది. మెయిన్గా ఏంటి అని అంటే నేను కొంచెం హెల్తీగా ఉన్నప్పుడు, నాకు ఓపిక ఉన్నప్పుడు నా ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలని కూడా అనిపించింది. అందుకే నేను 7th మంత్లో అయితే చాలా మందికి ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది, సెకండ్ టైం సీమంతం అవసరమా, ఫస్ట్ టైం చేసుకున్నావు కదా అని అడిగే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సీమంతం ఫస్ట్ టైం సెకండ్ టైం అని ఏముంటుంది. మదర్ 9 months క్యారీ చేయాల్సిందే, ఫస్ట్ బేబీ అయినా సెకండ్ బేబీ అయినా. సో సీమంతం అనేది బేబీ అండ్ మదర్ హెల్తీగా ఉండడానికి పుట్టింటి వాళ్ళు చేసి చిన్న ఈవెంట్. ఇందులో మంచి చెడు అనేది ఏముంటుంది. సో ఇక్కడ నా ఒపీనియన్ ఒక్కటే కాకుండా పంతులు గారిని కూడా కనుక్కున్నాను, సెకండ్ టైం ఈవెంట్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి. 7th మంత్లో ఈవెంట్ చేసుకోవచ్చా లేదా అని కూడా అనుకున్నాను. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని అయితే పంతులు గారు చెప్పిన తర్వాతనే ఈ ఈవెంట్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఫస్ట్కి నా ఈవెంట్ అనేది ఫిక్స్ అయిపోయింది. 30th రోజు నేను మార్నింగే ఇంట్లో నెయిల్స్ అండ్ మెహందీ చేయించుకున్నాను. సర్వీస్ ఇష్టపడే వాళ్ళకి లేదంటే టైం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి సర్వీస్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి మెసేజ్ చేసేయండి. చాలా బాగా చేస్తున్నారు. సో ఈరోజు నెయిల్స్ చేయించుకున్నాను కాబట్టి ఏంటి ప్లస్ అని అంటే మెహందీ వేయించుకునే ముందు నెయిల్స్ చేయించుకున్నాను నేను. సో అవి ఎల్లో అయిపోకూడదని చెప్పి మా హస్బెండ్ ఇక్కడ అన్నం తినిపిస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక బోనస్ పాయింట్ అన్నట్టు. నెయిల్స్ అండ్ మెహందీ చేయించుకోవడం వల్ల చాలా బ్యాక్ పెయిన్ అనిపించింది, చాలా స్ట్రెయిన్ అనిపించింది. ఒకే దగ్గర కూర్చొని మెహందీ వేయించుకుంటున్నా సరే నా మైండ్లో చాలా రన్ అవుతున్నాయి, అన్నీ ఆన్ టైం అవుతుందా లేదా అని చెప్పి. ఎందుకంటే ఈవెంట్లో నేను రాజు మాత్రమే చూసుకోవాలి. కేవలం నేను హ్యాపీ అవ్వడం కోసం రాజు పడ్డ స్ట్రెస్ అంతా ఇంత కాదు. అందులో మెయిన్గా నెయిల్ ఆర్టిస్ట్ కానివ్వండి, మెహందీ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, మేక్ ఓవర్ ఆర్టిస్ట్, డెకరేషన్ వీళ్ళందరూ మంచి కీ రోల్ ప్లే చేశారు. నా ఈవెంట్ని అయితే చాలా బాగా సక్సెస్ సర్వీస్లో ప్రొఫెషనల్ మెహందీ అండ్ నెయిల్ ఆర్టిస్ట్ని అయితే నేను వర్క్ చూసిన తర్వాతనే మీకు రిఫర్ చేస్తున్నాను. సో హైదరాబాద్లో ఎవరికైనా హోమ్ సర్వీస్ కావాలి అంటే వాళ్ళ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. నాకైతే నా మెహందీ అయితే చాలా నచ్చింది. నా హ్యాండ్స్ చూసుకొని ఎన్నిసార్లు మురిసిపోయాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగా అయింది. సో నా మెహందీ ఆర్యన్కి అండ్ రాజ్కి నేను ఇలా మెహందీ అయితే వేశాను. సో కొంచెం క్యూట్గా ఉంటుంది ఫొటోస్లో అని చెప్పి. అండ్ మీకు నా మెహందీ అండ్ నెయిల్స్ రాజుది ఆర్యన్ది అన్నీ ఎలా అనిపించాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవెంట్ రోజు మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను. సో 13th రోజు మీరు చూసిందంతా ఒక ఎత్తు అయితే, నేను 31st రోజు చేసుకున్న వర్క్ అయితే మామూలుగా లేదు. లగేజ్ ప్యాక్ చేసుకోవడము, షాపింగ్ చేయడం, చాలా తిరిగి అలసిపోయాము. ఇదంతా చేసింది ఈవెంట్ రోజు కోసమే కాబట్టి మార్నింగే లేచి ఇంకా రెడీ అవ్వడానికి అయితే రెడీ అయిపోయాను. సో ఇక్కడ డెకరేషన్ అంతా ప్రిపేర్ అవుతుంది, కింద వంటలన్నీ కూడా ప్రిపేర్ అవుతుంటే నేనైతే మేకఓవర్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న డెకోర్ వచ్చేసి చాలా ట్రెడిషనల్గా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ డెకోర్ మాత్రం చాలా 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 బాగా చేశారు గైస్. నేను లాస్ట్ మినిట్లో చెప్పినా సరే డెకోర్ మాత్రం చాలా బాగా చేశారు. తెలిసిన విషయమే నేను మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి. సో మేకోవర్ అనేది అయితే నేనే చేసుకున్నాను. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. నా మేకోవర్ గురించి నేనే పొడుకున్నా అనుకోకండి, మన గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు. సో నేను మార్నింగ్ మేకోవర్ వేసుకుంటే ఈ సమ్మర్లో నా ఈవెంట్ అయిపోయినంత వరకు కూడా నా మేకోవర్ అలాగే ఉంది. అండ్ ఫ్యాన్ కూడా సరిగ్గా లేదు గైస్, నమ్ముతారా? ఫ్యాన్ కూడా సరిగ్గా లేదు. బట్ ఈవెంట్ అయిపోయిన దాకా కూడా నా మేకోవర్ చాలా బాగుంది. అండ్ ఫైనల్ డెకోర్ వచ్చేసి ఇది చాలా 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 బాగుంది. అందరూ వచ్చే ముందే ఫోటో సెషన్ అయిపోవాలి అనుకున్నాం కానీ అప్పటికి ఇంకా అవ్వలేదు. సో అందరూ వచ్చిన తర్వాతనే ఫోటో సెషన్ అనేది అయ్యింది. ఈవెంట్ చాలా లేట్గా స్టార్ట్ అయ్యింది. ఇది సమ్మర్ కాబట్టి అన్ని వర్క్స్ ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఈ లుక్ వచ్చేసి ఫస్ట్ లుక్. సో ఫస్ట్ శారీ ఇది. నేను ఈ ఈవెంట్ మా ఇంట్లోనే చేసుకోవాలనుకున్నాను కాబట్టి మా
విలేజ్లో చేసుకున్నాను. అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చేసి ఈవెంట్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే కాళ్ళకు పసుపు పెట్టి బట్టలు అయితే పెట్టారు. నాకు రాజు పెట్టిన తర్వాత నేను శారీ చేంజ్ చేసుకుని వచ్చేలోపు మా వాళ్ళంతా ముందు ఇలా అంతా సెట్ చేసి పెట్టారు అన్ని ఐటమ్స్. సో ఫస్ట్ లుక్ నచ్చిందా మీకు, సెకండ్ లుక్స్ నచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ 2 లుక్స్ కూడా నచ్చితే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియో అనేది చేస్తాను. ఇక్కడ ఫైనల్గా మా రాజు అయితే ఈవెంట్ స్టార్ట్ చేశారు. మంచిగా బొట్టు పెట్టి పూలదండ వేసి గంధం పెట్టి గాజులు వేసి చాలా హ్యాపీగా అనిపించింది గాయస్. అసలు ఎంత హ్యాపీ అంటే నేను ఇంకా నా మాటల్లో చెప్పలేను, నా ఫేస్లో తెలిసిపోతుంది మీకు ఎంత హ్యాపీగా ఉన్నా. ఈవెంట్ షార్ట్ టైంలో అనుకున్నా కూడా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మెయిన్గా నేను రాజు అయితే ఎంత హ్యాపీగా ప్లాన్ చేసుకున్న ఈవెంట్ కూడా ఇంత సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు. వంటలు బాగా అయినాయి, అవుట్ఫిట్స్ బాగా సెట్ అయిపోయినాయి, డెకోర్ చాలా బాగా అయిపోయింది, అన్నీ చాలా బాగా అయిపోయినాయి. వచ్చిన ముత్తైదులంతా కూడా మంచిగా ఓడి నింపేసి చాలా బాగా బ్లెస్ చేశారు. అండ్ ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏంటి అని అంటే నాకు పెరుగు అస్సలు పడదు, కర్డ్ అనేది స్మెల్ నచ్చదు. ఎవరైనా పక్కన తింటున్నా నేను లేచి వెళ్ళిపోతాను. అట్లాంటిది మా మమ్మీ కావాలని చెప్పి నా కోసం దద్దోజనం చేసుకొచ్చి స్టేజ్ మీద అయితే ఏమనని చెప్పి అక్కడ పెట్టింది. బయటికి తీద్దామంటే తీయొద్దని ఆప్షన్ లేక అయితే చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎలాగైనా నాకు ఫొటోస్ ఇంపార్టెంట్ కాబట్టి ఎమ్మటే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని వాటర్ తాగి స్వీట్ తిన్న తర్వాత సెట్ అయిపోయింది. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇలా మీ ముగ్గురం అయితే మంచిగా ఫొటోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో నా సీమంతం సినిమాటిక్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇదండి నా సీమంతం వ్లాగ్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను నా బేబీని బ్లెస్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.